హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. డైమండ్ సెట్ ధరించాలి అంటే 30-40 లక్షలు డైమండ్స్కి ఖర్చు పెట్టాల్సిందేనా? వేరే ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? డైమండ్ వస్తువులు పెట్టుకోవాలంటే అంటే 40-50 లక్షలు ఎఫోర్డ్ చేయలేని వారు డైమండ్కి 1 గ్రామ్ గోల్డ్కి వెళ్ళవలసిందేనా? లేదా సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళవలసిందేనా? లేదా ఇమిటేషన్ జ్యువెలరీకి వెళ్ళవలసిందేనా? ఏదైనా వేరే మార్గం ఉందా? ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. డైమండ్కి సీజెడ్కి మధ్య డిఫరెన్సే కాదు, డైమండ్స్కి ఆల్టర్నేట్గా కోర్స్ ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎప్పుడు డైమండ్స్కి ఎఫోర్డ్ చేయగలుగుతారండి. ఆ సబ్జెక్ట్ మనం పక్కన పెడితే ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడానికి ఏమి ఉండదండి. ఎఫోర్డ్ చేయలేని వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మన వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈరోజు నేను మిమ్మల్ని మీకు సీజెడ్కి ఆల్టర్నేట్గా అంటే డైమండ్కి ఆల్టర్నేట్గా 40-50 లక్షలు ఇప్పుడు సపోజ్ ఈ హారం చేయాలి అంటే డైమండ్స్లో ఒక 40-50 ల్యాక్స్కి డైమండ్స్కి మనకు ఖర్చు అవుతుందండి. సో బంగారం తప్పదు. బంగారం ఏదైనా మెటల్ వాల్యూ మనం అరేంజ్ చేసుకోవాల్సిందే. అది మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. దాని తర్వాతే సబ్జెక్ట్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బంగారం లేకుండా ఆర్నమెంట్ తయారవదు. బట్ డైమండ్కి వెళ్ళాలా, దానికి ఆల్టర్నేట్ ఏదైనా ఉందా అనేది మాత్రమే నేను ఈ వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను. గోల్డ్ ప్రైస్ గురించి, గోల్డ్ ఆ మెటల్ వాల్యూ గురించి, ఈ ఆర్నమెంట్కి ఖర్చు అయ్యే ఆ మెటల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే డైమండ్ పెట్టాలన్నా సీజెడ్ పెట్టాలన్నా ఫ్రేమ్ అయితే కంపల్సరీ, రైట్? ఆ గోల్డ్ ఫ్రేమ్ అయితే కంపల్సరీ. దానికి ఆల్టర్నేటివ్ మెటల్ ఏమి లేదు. కోర్స్ 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 20 క్యారెట్స్ అని క్యారెట్స్లో మార్పు చేయవలసిందే తప్ప బేసిక్ పిండి ఒక్కటే, బంగారం ఒక్కటే, అంతే కదండి. మట్టి ఉంటేనే కదా దానికి కుండలు చేయొచ్చు, స్పూన్లు చేయొచ్చు, ఇంకా వేరే ఏ వస్తువులైనా చేయొచ్చు. బేసిక్ మెటల్ అయితే కంపల్సరీ. సో మెటల్ మన దగ్గర ఉంది అనుకుందాం, అక్కడి నుంచి మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు నేను డైమండ్ ఫినిష్ తోటి సీజెడ్స్ వాడి డైమండ్ బడ్జెట్కి అందుకోలేని వారు, డైమండ్ బడ్జెట్ అన్ని లక్షలు పెట్టలేని వారు మరి 1 గ్రామ్ గోల్డ్కి వెళ్ళకుండా, ఇమిటేషన్ గోల్డ్కి వెళ్ళకుండా, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా బంగారం డబ్బులు అరేంజ్ చేసుకోగలిగితే చక్కగా ఒక మంచి బడ్జెట్లో, లో బడ్జెట్లో బంగారంతో కంపేర్ చేస్తే ఒక 5% కూడా మనం ఆ వాల్యూ ఒక 5%లోనే డైమండ్కి 1 లక్ష రూపాయలు పెడుతున్నాం అనుకోండి ఒక ఆర్నమెంట్కి, దీనికి 5,000 పెడితే సరిపోతుంది. ఓకే, సో దానికి రిటర్న్ వాల్యూ ఉందా? ఆ 5,000 రిటర్న్ వాల్యూ లేదండి. నష్టం ఏంటి? వాడుకున్న రోజులు వాడుకుంటాం. ఈ రిటర్న్ వాల్యూస్ గురించి దీని గురించి నేను డీటెయిల్డ్ వీడియోస్ చేయటం జరిగింది. అవి చూస్తే మీకు ఈ రిటర్న్ వాల్యూస్లో జరుగుతున్న స్టోన్స్ రిటర్న్ వాల్యూస్లో జరుగుతున్న ఆ మాయ గురించి ఆ వ్యవహారం అంతా కూడాను నేను డీటెయిల్స్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో. సో రిటర్న్ వాల్యూ మర్చిపోండి. ఒక 5,000 ఖర్చు పెట్టి మీరు స్టోన్స్ ఎఫోర్డ్ చేశారు, ఒక సెట్లో వాడుకున్నారు. స్టోన్స్ అనేది స్టోన్స్ ఆర్నమెంట్ చేసుకున్నారు అంటే అదేదో షర్ట్ కాదు కదండి, లేదా శారీ కాదు కదా. ఓ సంవత్సరం వాడి పక్కన పడేయడానికి మీ పిల్లలకి ఇచ్చుకుంటారు. సో మనం ఈ పెట్టిన 5,000 డివైడ్ చేస్తే ఒక తరానికి లేదా 2 తరాలకి మీకు చాలా మైనర్ వాల్యూ, జీరో వాల్యూ. సో దాని గురించి రిటర్న్ వాల్యూ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. బట్ డైమండ్ ఫినిష్ అండి. డైమండ్ ఫినిష్ మనం సీజెడ్లో ఇవ్వగలుగుతామా? ఎస్, ఇవ్వగలుగుతామండి. ఈరోజు వచ్చిన సీజెడ్స్ కానీ దానికి కావాల్సిందల్లా ఒక్కటేనండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక జ్యువెలర్ కావాలి. అలాగే ఆ సీజెడ్స్ని టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆ క్యాట్ డిజైన్స్ తయారు చేసి చక్కటి సీజెడ్ మార్కెట్లో ఉన్న సీజెడ్స్ని అందిపుచ్చుకోగలగాలి. ఇవన్నిటి మేళవింపు ఒక చక్కటి స్వర్ణకారుడి చేతిలో పడాలి. ఈ 3 కాంబినేషన్ తోటి డైమండ్ జ్యువెలరీని సీజెడ్లో అదే ఫినిష్లో 100% అదే ఫినిష్లో మనం ధరించి మనం తృప్తి పడచ్చు అండి, సంతోషపడచ్చు. సో ఈ సెట్ ఏదైతే ఉందో కంప్లీట్గా అంటే నేను ఇది మీరు సీజెడ్స్ వాడాను అని చెప్తే తప్ప ఎవ్వరు, ఈవెన్ జమాలజిస్ట్ కూడా టెస్ట్ చేస్తే తప్ప ఇందులో సీజెడ్స్ డైమండ్స్ లేవు, సీజెడ్స్ ఉన్నాయని పట్టుకోగలుగుతారండి.
అదర్వైజ్ ఇంపాసిబుల్. ఈవెన్ నాకు ఇచ్చిన ఈ సెట్లో ఏముంది, ఈ స్టోన్స్ ఏం వాడామంటే సీజెడ్సా డైమండ్సా అంటే నేను చెప్పలేను, నేనైనా టెస్ట్ చేయవలసిందే. ఎందుకంటే మనం వాడిన సీజెడ్ క్వాలిటీ, ఫినిషింగ్, స్వర్ణకారుల పనితనం, క్యాడ్ చేసిన విధానం, ఇవన్నీ కూడాను నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడాను జాగ్రత్త తీసుకుని ఆ మేళవింపుతోటి మనం ఇలాంటి అద్భుతమైన సెట్స్ క్రియేట్ చేయగలుగుతున్నామండి. సో ఈ సెట్ గురించి మీకు చెప్పాలి అంటే కంప్లీట్గా ఇది ఈరోజు మీరు చూస్తున్న ఈ హ్యాంగింగ్స్, ఈ బుట్టలు, ఈ మాంగ్ టీకా, పాపటి బిళ్ళ, ఇవన్నీ కూడాను, ఈ నెక్లెస్, ఈ హారం, ఇవన్నీ ఒక బ్రైడల్ సెట్ అండి. చక్కగా అంటే ఇది నేను లో బడ్జెట్ లేదా అందరూ ఎఫోర్డ్ చేయొచ్చు అని నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను మా ఇంటికి కొనుక్కోవాలన్నా కొంత బడ్జెట్ అలాట్ చేసే కొనుక్కోవాలి. సో ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి అది నేను పూర్తిగా నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే. సో నాకు కంప్లీట్ ఐడియా ఉంటుంది దాని గురించి, మనం ఎలా ఎఫోర్డ్ చేయగలం, ఎంత ఎఫోర్డ్ చేయగలం అని. బట్ బడ్జెట్ ఒక్కసారి అండి, బడ్జెట్ అనేది ప్రతి మనిషికి ప్రతి ఇంటికి మారుతూ ఉంటుందండి. నేను ఈవెన్ నా కొడుకు కూడా అదే చెప్తుంటారు, నువ్వు 10 మంది ఫ్రెండ్స్తో స్నేహం చేస్తుంటావు, 10 మందికి 10 రకాల ఫినాన్షియల్ స్టేటస్లు, 10 రకాల వాతావరణాలు ఇంట్లో ఉంటాయండి. సో ఎవరి బడ్జెట్ వారిదే, ఎవరి ఆలోచన వారిదే, ఎవరి టేస్ట్ వారిదే. సో ఇవన్నీ కామన్ థింగ్స్ అండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనం ఇక్కడ ఈ మాట్లాడుకున్న విషయాలంటే మనం క్రోడీకరించుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఉంది మన దగ్గర. ఎస్, ఈ సెట్ అంతా మీరు గమనిస్తే దాదాపుగా ఒక 250-300 గ్రామ్స్ మెటల్ అండి, అంటే ఒక 30 తులాలు బ్రైడల్ సెట్. ఇంకా విడివిడిగా చెప్పాలి అంటే ఈ నెక్లెస్ ఒక 50 గ్రామ్స్లో చేసాం, ఈ హారం ఒక 120 గ్రామ్స్లో చేసాం, 125 గ్రామ్స్లో చేసాం విత్ బ్యాక్ చైన్స్. ఇవన్నీ కూడా ఫుల్ లెంగ్త్ హారాలండి. ఇది 22 ఇంచెస్. ఇది రెండు ఒక నెక్ మీద ఎందుకు వేసానంటే నేనేం అటాచ్ చేయలేదండి, ఇది సపరేటే, నెక్లెస్ సపరేటు, హారం సపరేటు. సో ఓకే, మనం ఇంకొక నెక్లో వేసి మనం మాట్లాడుకుందాం వివరంగా. సో ఇది బ్యాక్ చైన్ పెద్దగా ఇవ్వడం జరిగిందండి రెండింటికి కూడాను. ఎందుకంటే రెండు వేసుకున్నప్పుడు ఒకదాని మీద ఒకటి ల్యాప్ అవ్వకూడదు. కొంచెం ఎస్ కంపల్సరీగా ఇక్కడ కలుస్తాయి అనుకోండి, నెక్లెస్ హారం రెండు కూడాను ఇక్కడ కాలర్ బోన్ దగ్గర కలవలసిందే, కే నెక్లో ఉంటాయి కాబట్టి. ఆ ఇబ్బంది లేకుండా కొంచెం సెట్ చేసుకుని మనం ఆ జ్యువెలరీ టేప్స్ అనేవి వస్తున్నాయి, చక్కగా మనకు కావాల్సిన విధంగా పెట్టుకుని అవి కదలకుండా కొంచెం శారీస్ మీద ఈ జనరేషన్ ఆడవారికి తెలిసిన విషయమే, అవన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి. కొంచెం అవి స్టిక్ చేశారనుకోండి మీకు బ్రైడల్ సెట్ అనేది, అఫ్కోర్స్ అది ఓన్లీ పెళ్ళప్పుడే, మీకు ఆ పెళ్లి కూతురు చేసినప్పుడే ఇలాంటి ఇష్యూస్ వస్తాయండి. అదర్వైజ్ మీరు ఇన్ని నగలు ఒకసారి వేసుకోరు కదా. ఒక చిన్న వెడ్డింగ్ లేదా ఫంక్షన్ అనుకోండి, ఒక నెక్లెస్ వేసుకుంటారు, లేదా ఏదో ఒక పక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకోండి, ఒక హారం వేసుకుంటారు మీ చుట్టాలది. మీ పెళ్ళప్పుడే ఇవన్నీ ఒక్కసారి వేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది, రైట్? పెళ్లి కూతురికి తప్పదండి. సో పెళ్లి కూతురు జ్యువెలరీ మోయవలసిందే, ఆ జ్యువెలరీని ఆర్గనైజ్ చేసుకోవాల్సిందే. అవి ఆ టెక్నిక్స్ అన్నీ మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హారం ఒక 125 గ్రామ్స్ అండి. 125 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ యూ షేప్ రాణి హార్. యాక్చువల్గా డైమండ్ సెట్స్ అండి ఇవి, డిజైన్ డైమండ్ డిజైన్. క్యాడ్ ఎంత ఎఫోర్డ్ చేయవలసి ఉంటుందంటే, అంటే డైమండ్ చేసే అప్పుడు డైమండ్స్ మీద అంటేనండి దాని బడ్జెట్ వేరు, దాంట్లో ఉన్న మార్జిన్స్ వేరు. సో అంత ఆ ఎఫర్ట్స్ పెట్టడం అనేది దానికి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇది సీజెడ్స్లో చేసినప్పుడు మనకు అంత మార్జిన్స్ ఉండవు, ఎఫర్ట్ మాత్రం అదే పెట్టవలసి వస్తుందండి. ఇక్కడ పాయింట్ అదే, ఎక్కువ మంది ఇందులో కాంప్రమైజ్ అయిపోయే ఆ ఇష్యూ ఇక్కడే ఉంటుంది. బట్ ఆ లైన్ దాటి, ఆ గీత దాటి ఎఫర్ట్ చేసినా, మంచి ఎఫర్ట్ పెట్టైనా సరే మనకి ఒక మంచి, మనల్ని నమ్మి వచ్చేవారికి ఒక మంచి సెట్ ఇవ్వాలి, మంచి బడ్జెట్లో ఇవ్వాలి, ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ రీచ్ అవ్వాలి అన్నప్పుడు కొంత వర్కౌట్ చేయవలసిన అవసరం ఉంటుందండి. దానికి కొంత అనుభవం అవసరం, కొంత ఒక చక్కటి టీం అవసరం. ఈ క్రెడిట్ నాదని చెప్పలేనండి, ఇది ఒక టీం వర్క్ అనే చెప్పాలి. మా క్యాడ్ ఇంజనీర్ దగ్గర నుంచి, స్టోన్ ఫిట్టర్ దగ్గర నుంచి, వీరందరి పనితనం, పాలిష్ అతని దగ్గర నుంచి ఇంతవరకు కూడాను అందరి ఎఫర్ట్ అండి. ఒక ఆర్నమెంట్ తయారు చేయాలి అంటే కనీసం 10 నుంచి 12 మంది స్వర్ణకారుల చేతులు మారాలి. వారి డ్యూటీలు సపరేట్గా ఉంటాయి, బట్ అందరూ స్వర్ణకారులే. క్యాడ్ తయారు చేసిన ఇంజనీర్ దగ్గర నుంచి పాలిష్ చేసి ఫినిషింగ్ చేసి ఈ పర్ల్స్ చుట్టే వ్యక్తి వరకు కూడాను అందరూ స్వర్ణకారులే. వారి పార్ట్ ఆఫ్ ద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఇక్కడ చక్కటి ఎమరల్డ్స్ వాడారండి. ఈ సెట్ అంతా కూడాను మోరోవర్ ఒక సీజెడ్స్ ఎమరల్డ్ సెట్, ఎమరల్డ్స్ కాంబినేషన్లో చేయటం జరిగింది. రూబీస్ ఎక్కడైనా హారంలో ఒక 2 రూబీలు వాడాను ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం, హారం కాబట్టి. లాకెట్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ పీస్ అండి.
ఎంత క్యాడ్లో ఎంత ఎఫర్ట్ ఉందో మీ క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. కోర్స్ చేతిలో తీసుకుని చూసి ఆ ఫీల్ వేరులేండి డెఫినెట్గా. బట్ వీలైనంత వరకు క్లోజ్ పిక్స్ షూట్ చేసే ప్రయత్నం చేశాం. సో ఆ విధంగా కంప్లీట్ సెట్ అండి. ఇది పూర్తిగా లాంగ్ వేసేసుకుని ఈ నెక్లెస్ ఏదైతే ఉందో నెక్లెస్ ఇక్కడికి వచ్చేస్తుంది. వడ్డాణం ఏదైనా ఉంటే ఆ వడ్డాణం చక్కగా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా వేరే అక్కర్లేదనమాట. ఇంకేదైనా కాసుల పేరు లాంటివి తీసుకోవాలంటే థర్డ్ స్టెప్ దాదాపుగా 30 ఇంచులు చేసామనుకుంటే థర్డ్ స్టెప్ కింద వస్తుంది. సో నాకు తెలిసి ఇది వేసుకున్న తర్వాత ఇంకా వడ్డాణం రీచ్ అయిపోతుందండి. ఇంకా ప్లేస్ ఉండకపోవచ్చు. కొంచెం హైట్ ఉన్న వారికి అయితే ఆ థర్డ్ పీస్ కూడా అడ్జస్ట్ అవుతుంది. కాసుల పేరు లాంటిది ఆ కాంట్రాస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మన పల్సర్లు కాసుల పేరు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ మ్యాచింగ్ కూడాను. సో ఆ విధంగా ఈ హారం ఇంకా నెక్లెస్ గురించి చెప్పాల్సి అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడాను మ్యాచింగ్ లా అనిపిస్తాయండి. బట్ విడిగా వేసుకున్న ఇది కంప్లీట్గా ఏం కాపీ చేయలేదండి. ఈ లాకెట్కి చూసారా చాలా డిఫరెన్స్ ఉంది. ఇవి రెండు కూడాను చాలా డిఫరెంట్ వర్క్సేనండి. అంటే ఐ మీన్ డిఫరెంట్ డిజైన్స్. పూర్తిగా రెండు కలిపేసుకున్నప్పుడు మీకు సెట్ లాగా అనిపిస్తే తప్ప ఇది లేకుండా ఇది వేసుకున్నా మీరు లాకెట్ చూడండి కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్. బెల్ట్ కూడాను కంప్లీట్ డిఫరెంట్ డిజైన్. వర్క్ ప్యాటర్న్ అదే కాబట్టి, వర్క్ ప్యాటర్న్ సీజెడ్ విత్ డైమండ్ ఫినిష్ కాబట్టి మీకు మ్యాచింగ్ లాగా అనిపిస్తాయి ఒక సెట్ మీద వేసుకున్నప్పుడు కూడాను. సో ఆ విధంగా ఈ సెట్కి ఇంకా నేను మ్యాచింగ్ చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ చేసింది ఈ హారం మీదకి బుట్టలని చేశానండి. అంటే విడివిడిగా కూడా వేసుకోవాలి గలగాలి కదండి. ఇలా వేసుకోవాలి. అదర్వైజ్ ఈ నెక్లెస్ వేసుకున్నప్పుడు ఈ హ్యాంగింగ్స్ తోటి, ఈ హ్యాంగింగ్స్ గురించి ఈ సెట్ గురించి నేను చెప్తాను. ముందు మనం ఒకసారి దీనికి మ్యాచింగ్గా నేను చేసిన ఈ బుట్టల గురించి చెప్తాను. ఈ బుట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక 40 గ్రాముల బుట్టలండి. చాలా హెవీ బుట్టలు. ఈ సైజ్ ఏదైతే ఉందో కింద రేడియస్ కొలిస్తే మనకి 2 రూపీస్ కాయిన్ కన్నా పెద్ద సైజ్ వచ్చింది. సో చాలా హెవీ బుట్టలండి. దీనికి మ్యాచింగ్గా ఈ హారానికి అలాగే ఇక్కడ ఎమరల్డ్స్ వాడాం. ఇందులో వాడినట్టుగానే ఎమరల్డ్ వాడాం. కంప్లీట్గా సీజెడ్ విత్ డైమండ్ ఫినిష్ తోటి, విత్ చక్కటి ఇటాలియన్ రోడియం పాలిష్. ఆ రోడియం పాలిష్ ఇచ్చేస్తేనే చక్కగా ఆ రోడియం పాలిష్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. డైమండ్ అనేటప్పటికి, సీజెడ్స్ అనేటప్పటికి అందులో డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు జనరల్గా. బట్ డైమండ్ ఫినిష్ తేవాలి అంటే ఆ డైమండ్ నెంబర్కి వాడే రోడియం పాలిష్ మాత్రమే, ఇటాలియన్ ఫినిష్ మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఆ ఇచ్చినప్పుడే ఈ ఫినిష్ వస్తుందండి. లేకపోతే ఈజీగా కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇది డైమండ్ సెట్ అని, ఇది సీజెడ్ సెట్ అని చెప్పేయగలరు చూసారంటే. బట్ కంప్లీట్గా అంత పూర్తిగా డైమండ్ వర్క్ చేస్తున్నామని ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఫిక్స్ అవ్వాలండి. ఆ స్టోన్ సీజెడ్ అని మర్చిపోవాలి. అప్పుడే ఇలాంటి ఫినిషింగ్స్ వస్తాయి. సో ఆ విధంగా చక్కగా దుద్దు తీసుకున్నాం, మధ్యలో చిన్న పీస్ తీసుకున్నాం. వెడ్డింగ్ స్టైల్ పూర్తిగా ఇప్పుడు ఇంత హెవీ సెట్ వేసుకున్నప్పుడు మరి చెవులకి కూడా ఎలా ఉండాలండి. ఆ హ్యాంగింగ్స్ కానీ ఆ బుట్టలు కానీ ఆ రేంజ్లో లేకపోతే అది సెట్ అవ్వదు, మ్యాచ్ పర్ఫెక్ట్ అవ్వదు అనమాట. సో ఆ విధంగా ఈ హారానికి బుట్టలను చేశానండి. అలాగే ఈ నెక్లెస్ ఏదైతే ఉందో దీనికి మనం హ్యాంగింగ్స్ చేసాం. సో చక్కగా ఈ బుట్టలకి సూట్ అయ్యేలాగా ఈ హారం అనుకున్నాం. ఈ నెక్లెస్కి సూట్ అయ్యేలాగా ఈ హ్యాంగింగ్స్ అండి. హ్యాంగింగ్స్ కూడా మీరు గమనిస్తే చాలా పెద్ద సైజ్ హ్యాంగింగ్స్ అండి. ఇవి కూడాను ఆల్మోస్ట్ 25 గ్రామ్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. కింద డ్యాంగ్లింగ్ కూడా మీకు ఎమరల్డ్ తోటి, సీజెడ్స్ తోటి కాంబినేషన్లో పీసెసే ఇచ్చేసాం. ఇక్కడ మనం పర్ల్స్ వాడలేదు. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీగా చక్కటి దుద్దు, సెంటర్ పీసు, అలాగే కింద హ్యాంగింగ్ చాలా పెద్దదండి. ఇప్పుడు ఈ సెట్ వేసుకున్నప్పుడు లేదా మీరు ఇవి రెండు వాడినప్పుడు, ఈ లాంగ్ హారం నెక్లెస్ వేసుకున్నప్పుడు కూడా బుట్టలకు లేకపోయినా హ్యాంగింగ్స్ ధరించినా అంతే ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. కాబట్టి ఈ హ్యాంగింగ్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. అదే రేంజ్లో సైజ్ తీసుకోవడం జరిగింది. ఇవి ఒక 25 గ్రామ్స్లో. ఈ నెక్లెస్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక 50 గ్రామ్స్లో వచ్చిందండి. 50 గ్రామ్స్ నెక్లెస్ అండ్ ఒక 30 గ్రామ్స్ వరకు హ్యాంగింగ్స్ చేసాం. ఇవన్నీ కూడాను వెడ్డింగ్ జ్యువెలరీ అండి. అంటే ఇంత ఈ రేంజ్లో చేస్తున్నప్పుడు మనం ఆ కాంప్రమైజ్ అవటానికి వీల్లేదండి. కంప్లీట్గా ఆ లుక్ ఇవ్వాల్సిందే. ఆ లుక్ ఇవ్వాలి అంటే ఆ వెయిట్స్ తీసుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం పెట్టే మెయిన్ ఎఫర్ట్ గోల్డేనండి. ఇంకా సీజెడ్స్ వాడాం కాబట్టి మీకు ఎలాగో ఆ బడ్జెట్లో, డైమండ్ బడ్జెట్తో కంపేర్ చేస్తే చాలా వరకు మీరు అప్పటికే అది బడ్జెట్ తగ్గిపోయి ఉంటుంది మనకి. సో ఇంకా బేస్ గోల్డ్ అంటారా, తప్పదండి. స్టోన్స్ ఫిట్ అవ్వాలి. స్టోన్స్ ఎప్పుడునండి స్టడెడ్ జ్యువెలరీ గోల్డ్ తగ్గించుకున్నామంటే స్టోన్స్ ఊడిపోతాయండి. స్టోన్స్ ఫిట్టింగ్ సరిగా జరగదు.
అండ్ ఫినిషింగ్ అంతా అందులోనే ఉంటుందండి. ఆ గోల్డ్ ఆ థిక్నెస్ ఉంటేనే ఆ రాయిని స్వర్ణకారుడు పర్ఫెక్ట్గా కూర్చోబెట్టగలుగుతారు. ఆ కూర్చోబెట్టడంలోనే అందం అండి. ఎంత గోల్డ్ ఫ్రేమ్ చేసినా, ఎంత క్యాడ్ చేసినా ఫినిషింగ్ అనేది ఒకటి ఉంటుందండి. అది చాలా ఇంపార్టెంట్. ఆ ఫినిషింగ్ అనే మాట జ్యువెలరీలో అల్టిమేట్. ఒక ఎగ్జామ్ రాసిన అంటే ఒక చదివిన విద్యార్థి ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది ఆ ఫినిషింగ్ అనేది ఆ మాట. సో ఆ ఫినిషింగ్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఇది మీరు గమనిస్తే ఇది చక్కగా మాంగ్ టీకా పాపటి బిళ్ళ. ఇది కూడా డిటాచబుల్ చేయడం జరిగింది. అంటే ఈ 3 పీసులు ఏదైతే ఉందో మనం సపరేట్ అయిపోతాయండి. మనం ఈ పీస్ వరకు ఇది ఒక్కటే కూడాను ఇక్కడ ధరించవచ్చు. దానికి కూడా హుక్ ప్రొవిజన్ ఇచ్చేసాం వెనక. కొంచెం టీకా లాగా కాస్త చైన్ కూడా కావాలన్నప్పుడు ఈ 3 పీసులు యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఇది ఒక్కటే చైన్లో కానీ వేరే దేంట్లో అయినా వాడుకునేలాగా ఇక్కడ చైన్ విత్ లాకెట్ డిటాచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది లాకెట్ సపరేట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా చక్కగా మాంగ్ టీకా చేయడం జరిగింది. ఈ మాంగ్ టీకా ఒకటి 13 గ్రాములు వచ్చిందండి. 13 గ్రామ్స్లో వచ్చింది. ఈ చైన్ తీసేస్తే మనకి ఇది 10 గ్రాముల్లోనే వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఈరోజు చక్కటి సెట్స్, మీ కంప్లీట్ సెట్, ఒక బ్రైడల్ సెట్ చూపించానండి. దీనికి సంబంధించి పూర్తిగా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో అడగండి, లేదా వాట్సాప్ చేయండి. మీకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ ద డే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.